తెలుగంగ ప్రాజెక్ట్ వచ్చేసాం. తెలుగంగ ప్రాజెక్ట్ నుంచి లోపలికి వెళ్తే మా గ్రౌండ్ వస్తుంది. టీవీ టవర్ ఒకటే కూర్చున్నాడు. ఇదా సార్ డెడికేషన్ అంటే మా గ్రౌండ్ చూసారు. గ్రౌండ్కి వచ్చాను. గ్రౌండ్కి వచ్చి ఒక 2 hours మ్యాచ్, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ మ్యాచ్ చేసేసి అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే షాట్లు బాగానే వెళ్ళాయి. 2 hours బాగా ఆడాను. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువ అయింది, హెవీగా ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి అటు నుంచి డైరెక్ట్గా వర్క్ వెళ్ళిపోయాను. మీకు వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా నేను వర్క్కి వెళ్ళి అక్కడి నుంచి ఏసీ రిమూవ్ చేసుకొని వచ్చి ఇండోర్ రిమూవ్ చేసుకొచ్చేది మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏసీ ఫుల్గా బ్లాక్ అయింది, ఫుల్ సర్వీస్ చేయాలని చెప్పాను. అక్కడి నుంచి ఏసీ తీసుకొచ్చాను. చూసారు కదా అంత ఫుల్గా డస్ట్ బ్లాక్ అయింది. ఇంకా ఫుల్గా డస్ట్ బ్లాక్ అంటే మామూలుగా చెప్పి ఫుల్ సర్వీస్ చేయాలని చెప్పి ఏసీ తీసుకొచ్చాను. ఏసీ ఫుల్ సర్వీస్ చేయాలి. కస్టమర్ ఇంటికి అన్ని తీసుకొచ్చాం. ఫుల్ డస్ట్ ఉంది. ఎంత డస్ట్ ఉందంటే హెవీగా ఉంది డస్ట్. ఫస్ట్ అన్నీ పార్ట్స్ రిమూవ్ చేసుకొని పార్ట్స్ రిమూవ్ చేసుకొని సర్వీస్ చేద్దాం. ఇది స్వింగ్ బ్లేడు, ఇది పై ప్యానల్, మెష్లు, పై ప్యానల్. ఇది సామ్సంగ్. ఇది కాయిల్ సెన్సార్, ఇది టెంపరేచర్ సెన్సార్. ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఒకటి 2 3 లాక్స్ ఉంటుంది. ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. రిమూవ్ చేసేటప్పుడు ఈ 2 స్క్రూలు రిమూవ్ చేసుకొని ఆ లాక్స్ రిమూవ్ చేసుకునేస్తే ఈ పైన ప్యానల్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం రిమూవ్ చేసుకుందాం స్క్రూల్ని. స్క్రూకి మ్యాగ్నెటిక్ ఉన్నింది అనుకోండి, ఇలా అతుక్కుంటుంది. మ్యాగ్నెటిక్ లేకపోతే లోపలే ఉంటుంది, తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. షర్ట్ ఇలా మ్యాగ్నెటిక్ ఉంటే ఇలా అతుక్కొని వస్తుంది. మ్యాగ్నెటిక్ లేకపోతే మనం ఎంత లాగినా రాదు. ఇలా తీసాం కదా లాక్స్. ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసుకొని వస్తే ఇలా ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. సో ఈ మోడల్కి ఏంటంటే డిస్ప్లే అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ డిస్ప్లే అటాచ్ ఉంటుంది. మనం కావాలంటే దీన్నన్నా రిమూవ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడన్నా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేస్తాను. డిస్ప్లే రిమూవ్ చేసేసాను. డస్ట్ హెవీగా ఉంది. ఎంత ఉందంటే చూడండి, షర్ట్కి కూడా అయిపోతుంది అంత ఉంది డస్ట్. మొత్తం డస్ట్. ఈ బ్లోయర్ అయితే చెప్పబల్లే, చూడండి ఎంత ఉందో దుమ్ము. ఇది ఓకేనా? ఈ పక్క కింద చూద్దాం. చూడండి ఇది చూడండి, ఈ పక్క ఎంత ఉందో దుమ్ము. ఫుల్ ఉంది దుమ్ము. ఇప్పుడు ఇవి మనం రిమూవ్ చేయాలి. నేను ఇవి రిమూవ్ చేసేసి మీకు చూపిస్తా పార్ట్స్గా ఎలా రిమూవ్ చేస్తున్నాను ఏంటనేది. ఫస్ట్ నేను ఒక్కనే ఉన్నా వీడియో తీయడం,
సో ఏంటంటే ఫస్ట్ నేను రిమూవ్ చేసేసుకుంటా. ఇది కాయిల్ సెన్సార్, కాయిల్ టెంపరేచర్ సెన్సార్, రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఇది. ఈ లాక్ జాగ్రత్తగా ఉండాలి. ఈ లాక్ ఉంటేనే మనకి టైట్గా కూర్చుంటాయి, లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఒక స్క్రూ ఉంది. సో నేను ఫస్ట్ ఈ రిమూవ్ చేసుకుని, మీకు ఇంకా 2 స్క్రూలు ఉన్నాయి, ఈ 2 రిమూవ్ చేసేసుకుని, ఇది పై స్క్రూ రిమూవ్ చేసుకుని, డిస్ప్లే జాకు ఇది అవసరం మనకి. బ్లోయర్ మోటార్ చేస్తుంది, స్వింగ్ మోటార్ ఇది స్వింగ్ మోటార్. దీని జాక్ ఉంటుంది, దీన్ని రిమూవ్ చేయాలి మనం. ఇవన్నీ మీకు రిమూవ్ చేసి చూపిస్తే ఇక్కడ ఉంటుంది చూడండి. ఏది ఒకటి ఇది రిమూవ్ చేయాలి, ఇది రిమూవ్ చేసి మనకి అడ్డంగా ఉన్న పైన రేక్ తీసేసాను. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తాను. ఇది ఆ స్వింగ్ మోటార్, ఈ స్వింగ్ మోటార్ జాక్ ఇది. ఇక్కడ ఏం చూసారా, ఇది బ్లోయర్ మోటార్ది. సో బ్లోయర్ మోటార్ రిమూవ్ చేసేసామంటే మనకి ఇంక ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసుకుని ఇవి రిమూవ్ చేసేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇది సపరేట్ బోర్డు అనమాట, ఇండోర్ బోర్డు. ఇది ఇండోర్ బోర్డుని సపరేట్గా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టేస్తుంది. దీంట్లో వాటర్ కొట్టకూడదు, బ్రష్ కొట్టాలి, తర్వాత బ్రష్ కొట్టాలి. ఇది బ్లోయర్ మోటార్, బ్లోయర్ మోటార్ జాక్ సపరేట్ చేసుకున్నాం. స్వింగ్ మోటార్ జాక్ తీసేసుకున్నాం. ఇప్పుడు బ్లోయర్ మోటార్ తీయాలంటే ఇది పైది రిమూవ్ చేయాలి. ఇప్పుడు స్వింగ్ మోటార్ మనం రిమూవ్ చేయాలి కాబట్టి నేను కింద ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేసేస్తే స్వింగ్ మోటార్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది స్వింగ్ మోటార్ రిమూవ్ చేసాం, పక్కన పెట్టేసుకుందాం. స్వింగ్ మోటార్ స్క్రూ ఉంది, స్వింగ్ మోటార్ స్క్రూ పడింది. సో స్వింగ్ మోటార్ స్క్రూ రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే బ్లోయర్ మోటార్ తీయాలంటే ఫస్ట్ కాయిల్ తీయాలి. ఇది ఇండోర్ కాయిల్. ఇండోర్ కాయిల్ రిమూవ్ చేయడానికి ఇటు స్క్రూలు చూసారా, ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇక్కడ ఒక లాక్ ఉంది. సో ఇవి రిమూవ్ చేసుకొని తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, హోల్ ఏం చూసారా, అక్కడ స్క్రూ ఉంటుంది అన్నమాట, బ్లోయర్ స్క్రూ కనిపిస్తుందా, అక్కడ ఉంది చూసారా, అది స్క్రూ అనమాట. ఆ బ్లోయర్ స్క్రూ లూజ్ చేసి బ్లోయర్ మోటార్ లాగామంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే సింగిల్ హ్యాండ్తో నేను తీయలేను కాబట్టి వీడియో పాస్ చేసేసి ఈ స్క్రూలన్నీ రిమూవ్ చేసి మీకు ఆన్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను స్క్రూలన్నీ రిమూవ్ చేసుకున్నాను, ఇక్కడ ఉన్న స్క్రూలు రిమూవ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇది రిమూవ్ చేయడానికి ఇక్కడ కింద వస్తుంది ఒక ప్లేటు, ఆ ప్లేట్ రిమూవ్ చేసుకున్నా. ఇదేంలో చిన్న ఇక్కడ లాక్ ఉంటుంది, లాక్ రిమూవ్ చేసేది వచ్చేస్తుంది. డ్రైన్ హౌస్ అది ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఈ డ్రైన్ హౌస్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాయిల్ రిమూవ్ చేద్దాం. కాయిల్ని రిమూవ్ చేసి చూపిస్తాం. యాక్చువల్గా ఇప్పుడు కాయిల్ రిమూవ్ చేసేసా, కాయిల్ని తీసేద్దాం. ఇప్పుడు కాయిల్ రిమూవ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఓకే డన్. కాయిల్ రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తాం. ఈ పార్ట్స్ ఇప్పుడు మనం బ్లోయర్ తీయాలి. చూసారు కదా బ్లోయర్కి ఎంత డస్ట్ ఉందో, బ్లోయర్ డస్ట్ బేస్ దగ్గర మొత్తం డస్ట్ పేరుకోపోయింది. ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్లోయర్ మోటారు బ్లోయర్ సపరేట్ చేయాలంటే ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ లూజ్ చేసి దీన్ని సపరేట్ చేసేసామంటే మొత్తం ఆల్మోస్ట్ అంతా రిమూవ్ అయిపోయినట్టే. బ్లోయర్ని సపరేట్ చేయడానికి తల ప్రాణం తోకొచ్చింది. చూసారా మొత్తం రెస్ట్ పెట్టేసింది, అంతా రెస్ట్ పెట్టేసింది. కటింగ్ ప్లేట్ పెట్టి తీయాల్సి వచ్చింది.
సరే బ్లోయర్ మోటార్ పక్కన పెట్టేద్దాం. బ్లోయర్ని సపరేట్ చేసేద్దాం. కాయలు బ్లోయరు సపరేట్ చేసేద్దాం. ఇక్కడ రిమూవ్ చేసుకుని అన్ని పార్ట్స్ రిమూవ్ చేసేస్తున్నాం. బోర్డు ఇండోర్ మొత్తం సపరేట్ చేసాం. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే దాన్ని కడగాలంటే కుళాయి దగ్గర కడిగామంటే అంత క్లీన్గా రాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి మోటార్, గన్ మోటార్ ఫస్ట్ కనెక్షన్ ఇచ్చేసాం. ఇంటేకింగ్ పైపు, ఇది ఇంటేకింగ్ పైపు. ఇక్కడ నుంచి మోటార్తో మనకి ఇది అవుట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఆన్లో ఉంది, పవర్ ఆన్ చేసేస్తున్నా. ఇక్కడ కూడా బటన్ వస్తుంది, ఈ బటన్ కూడా ఆన్ చేసాం. కాకపోతే ఏంటంటే ఈ గన్నుని చూసారా, ఈ గన్నుని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ గన్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, రిలీజ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. చూడండి నేను ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటా, ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ ఉంటుంది, ఎంత ప్రెషర్తో ఉంది పెట్టింది. మనకి ఇదే ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది ఉంది కదా, ఈ నాబ్ని తిప్పుకున్నామంటే ఇంక్రీజ్ అవుద్ది, డౌన్ చేస్తుంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మెయిన్ టాస్క్ ఇవన్నీ క్లీన్ చేయాలి. అవన్నీ ఆ క్లీనింగ్ ఏరియా ఆడికి తీసుకెళ్ళి క్లీన్ చేసేస్తాం. 2 minutes. ఓకే, గన్ రెడీ చేసాం, కాయలు పెట్టాం. ఈ ప్రెషర్ చూసారా, నేను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత ఫోర్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ డస్ట్ క్లీన్ అవుతాయి, చూడండి మీకు అర్థమవుతుంది. చూసారా ఇక్కడికి అక్కడికి వేరియేషను. సో అలా 2-3 times మనం క్లీన్ చేసామంటే బాగా క్లీన్ అవుతుంది. సో ఇలా 3 సైడ్స్ ఉంటాయి, ఆ 3 sides క్లీన్ చేయాలి. నేను వీడియో తీస్తా క్లీన్ చేయలేను, నేను వీడియో ఆపేస్తాను. మొత్తం క్లీన్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను. బ్లోయర్ చూడండి, ఇప్పుడు బ్లోయర్ క్లీన్ చేద్దాం. చూసారా ఫోర్స్గా క్లీన్ చేస్తే ఎలా ఎంత క్లీన్ అవుతుందో. సో ఇది కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు కాయలు క్లీన్ చేసేసా. ఇందాక ఉన్న కండిషన్కి ఇప్పుడున్న కండిషన్ చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. అసలు బ్యాక్ సైడ్ అయితే ఎంత డస్ట్ ఉంది, ఎంత క్లీన్ అయింది చూసారా. సో డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పవర్ బిల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. గాలి కూడా మనకి చాలా తక్కువ వస్తూ ఉంటుంది, ఎయిర్ త్రో కూడా. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్నామంటే గాలి బాగా వస్తుంది, కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అంతా సోప్ వేసి వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే క్లీన్ చేసేది వాటర్తో, సర్వీస్ చేసాడు. ఫినిష్ చేసేసే సర్వీస్ అంతా ఫినిష్ అయిపోయింది, నీట్గా క్లీన్ అయిపోయింది. చూసాను ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత డర్టీగా ఉండింది, అసలు అంత క్లీన్ అయిపోయింది. అసలు దీని లోపల అయితే ఫుల్గా ఉంటుంది, ఈ డ్రైన్ ఛాంబర్లో అయితే ఫుల్గా క్లీన్ అయిపోయింది, మొత్తం నీట్గా వాష్ అయిపోయింది. కాసేపు డ్రై చేయనిచ్చి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఫిట్ చేసేద్దాం. నేనైతే సర్వీస్ చేసే లోపల ఎలా అయిపోయింది చూడండి, ఎంత చెమటలు పడుతున్నాయో. మొత్తం ఇదంతా చెమటలే, ఎంత అసలు హెవీగా ఉంది. షర్ట్ కూడా తడిసిపోయింది, మొత్తం షర్ట్ అంతా తడిసిపోయింది. సో ఇప్పుడు చూస్తున్నా ఎంత అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 hour ఎండలో డ్రై చేసేసి తర్వాత ఫిట్ చేసేసి డైరెక్ట్గా కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసేది. బై. ఇప్పుడు ఫిట్టింగ్ స్టార్ట్ చేసాం. బ్లోయర్ కనెక్షన్ ఇచ్చేసాం. కనెక్షన్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఫ్రీగా ఉంది, ఆడ టచ్ అవ్వడంలో ఫ్రీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి కాయలు తీసుకొచ్చి కాయలు ఫిట్ చేసేసి తర్వాత బోర్డు వేసేద్దాం. అంతా డ్రై అయిపోయింది ఆల్మోస్ట్.
కాయిల్ తీసుకొని ఫిట్ చేస్తాను. ఫిట్ చేసి మీకు 150 రూపాయలు. ఫస్ట్లో చూసారు కదా ఎంత రెస్ట్ ఉండిందో, అప్పుడు చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో. అసలు వెనకాల బాగా చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. మొత్తం సర్వీస్ అయిపోయింది. బ్లోయర్ చూసారంటే క్లీన్గా ఉంది. సో ఇంకా పై డోమ్ వేసి క్లోజ్ చేసి కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ఫైనల్లీ కస్టమర్ ఇంటి కాడికి వచ్చాం. ఆ సెకండ్ ఫ్లోర్లో సామ్సంగ్ అవుట్డోర్ కనిపిస్తుంది కదా, కనబడుతుంది కదా, అదైతే మనమే బిగించాం, కానీ దానికి మనకేం సంబంధం లేదు. ఆ సామ్సంగ్ అవుట్డోర్కే ఇండోర్ బిగించాలి. సో ఇప్పుడు వెళ్దాం అపార్ట్మెంట్లోకి వెళ్ళి బిగించేసి వచ్చేద్దాం. బిగించేసి టాస్క్ అయిపోద్ది వీడికి. నెక్స్ట్ ఇంకా కాల్స్ ఉన్నాయి, దాన్ని కాల్ చేసుకుందాం కస్టమర్లకి.